ఇకనే చూసిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఒక్కొక్కరుగా కోట్ల మెట్లెక్కి పరువు నష్టం దావా విస్తున్నారు. సో మొన్న నాగార్జునవేగా ఈ రోజు కేటీఆర్ తరపున సాక్షులు వాగ్మూలాలను రికార్డు కోర్టు చేయనుంది. ఇక కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, పాట్కర్ సుమన్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇక పరువు నష్టం దావా కేసులో మొన్న నాగార్జున కోర్టు మెట్లు ఎక్కగా ఈరోజు కేటీఆర్ తరపున సాక్షులు వాగ్మూలాలను రికార్డు కోర్టు చేయనుంది. ఇక కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, అదేవిధంగా సత్యవతి రాథోడ్, పాట్కర్ సుమన్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరందరూ నాంపల్లి కోర్టుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత రెడ్డి అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ వారు కొండా సురేఖ వ్యాఖ్యల పైన ఈ రోజు కేటీఆర్ అలాగే కేటీఆర్ కి సంబంధించిన సాక్షుల యొక్క స్టేట్మెంట్ అయితే ఈ రోజు నాంపల్లి కోర్టు రికార్డ్ చేయనుంది. ఇందులో భాగంగానే పాట్కర్ సుమన్, అంతేకాకుండా పలువురు నేతలను కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారి యొక్క స్టేట్మెంట్ ని కూడా ఈ రోజు కోర్టు రికార్డ్ చేసి దీనిపైన విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ రోజు అయితే 3 గంటల సమయంలోనైతే ఆయన కోర్టుకు చేరుకోవాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల 4 గంటలకి కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 4:30-5 గంటల వరకు ఈ యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకొని బయటికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. వరుణ్, హలో. రైట్, థ్యాంక్ యూ లిఖిత.